హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు కింద కామెంట్ చేయండి. ఈరోజు నేను రెసిపీతో వచ్చాను. నాకు తెలిసి ఇది అందరికీ ఇష్టమై ఉంటుంది. అంటే నాన్ వెజ్ తినే వాళ్ళకి మాత్రం ఫిష్ అండి. ఫిష్ ఫ్రై ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. చాలా బాగుంది కదా, చూడడానికి ఎమ్మీగా ఉంది కదా, తినేయాలనిపిస్తుంది కదా. సరే, మరి ఎలా చేయాలో చూద్దామా. అల్లంని ఇట్లా స్పూన్తో తీసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇది తిప్పండి. చాక్తో కంటే స్పూన్తో ఈజీగా వస్తుంది అండ్ నీట్గా అంతా వచ్చేస్తుందండి. ఈసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. అండ్ ఇది పొట్టు మాత్రం, ఈ తోలు మాత్రం నేను పడేయనండి, ఎత్తి పెట్టుకుంటాను. ఎప్పుడైనా అల్లం టీ అలా చేసేటప్పుడు ఇది వేస్తే బాగుంటుంది, అల్లం ఫ్లేవర్ వస్తుందండి. ఈసారి మీరు కూడా టీ చేసేటప్పుడు ఇది వేయండి, అల్లం నుంచి ఇలాగే అనిపిస్తుంది మీకు. నేను ఇక్కడ అల్లము వెల్లుల్లి దంచుకుంటున్నాను. మిక్సీలో వేసే ముందరే కొంచెం టేస్ట్ వస్తుందండి దీనికి, అందుకని ఇలా దంచుతున్నాను. ఇంతకు ముందు రుబ్బుకునేవాళ్ళు కదా, కానీ ఇలా దంచుకుంటే మిక్సీలో ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. ఇక్కడ నేను 1.5 ఆనియన్ తీసుకుంటున్నానండి పేస్ట్కి. నేను ఇక్కడ 2 ఫిష్ పీసెస్ తీసుకుంటున్నానండి, ఆల్రెడీ వాష్ చేసింది, క్లీన్ చేసింది. ఇవి మిడిల్ పీస్ అండి, మిడిల్ పీస్ పైకి బాగుంటాయి. సాల్ట్, చిల్లీ పౌడర్, కొంచెం గరం మసాలా, బిర్యానీ మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఆయిల్ అండి కొంచెం. నేను ఇక్కడ శనగపిండి యూజ్ చేస్తున్నాను, మీరు కావాలంటే బియ్యం పిండి అనే యూజ్ చేసుకోవచ్చు. ధనియాల పొడి కొంచెము, బేకింగ్ సోడా, శనగపిండి యూజ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే బియ్యం పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు. బియ్యం పిండి యాడ్ చేస్తే ఇంకా క్రిస్పీగా ఉంటుంది. ఈ శనగపిండితో చాలా బాగుందండి టేస్ట్, అందుకే నేను శనగపిండి యూజ్ చేస్తాను. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి శనగపిండితో. ఇది ఫిష్కి బాగా మ్యారినేట్ చేసినాం కదండి, ఇది నియర్లీ ఒక 1/2 అవర్ 1 అవర్ అయినా పెట్టాలి. నేను 1 అవర్ పెట్టానండి. అలానే తర్వాత పైన జస్ట్ ఊరికే అవి గసగసాలండి, పైన చూడడానికి బాగుంటాయి, డెకరేషన్గా ఉంటాయని చెప్పి పైన గసగసాలు చల్లాను అంతే. ఫ్రై చేసుకోవాలండి, డీప్ ఫ్రై చేసుకోవాలి. బేకింగ్ సోడా వేసుకున్నాం కదా, కాబట్టి కొంచెం బాగా ఎర్రగా పొంగుతుంది.
సైడ్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి. లోపల పీస్ ఉడకాలి కదా, అందుకని తినేటప్పుడు బాగుంటుంది ఫ్లేవరు. మళ్ళీ స్ట్రెయిన్ చేసి టిష్యూ పేపర్లోకి తీసుకొని మళ్ళీ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలండి. చూడడానికి ఎమ్మీగా ఉన్నాయి కదా, తినాలనిపిస్తుంది కదా. సరే, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. Hope you all like my video. Then like and share, and don't forget to subscribe my channel. Bye. See you all in next video.